ఓవర్సీస్ లో ప్రీ సేల్ బుకింగ్స్ లో పుష్ప 2 హవా కొనసాగుతోంది. నార్త్ థియేటర్లలో పుష్ప 2 ఫీవర్ ఉంది. హిందీ వర్షన్ లో హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. 24 గంటల్లోనే పుష్ప టికెట్స్ 1,00,000 అమ్ముడయ్యాయి. పుష్ప దెబ్బకు యానిమల్, టైగర్ 3 రికార్డులు గల్లంతయ్యాయి. ప్రీ సేల్ బుకింగ్స్ లోనూ అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డు సృష్టించింది. మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, నార్త్ థియేటర్లలో పుష్ప 2 హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ సార్ రవంతి, 1 వీక్గా పుష్ప ఫీవర్ నడుస్తుందనే చెప్పొచ్చు. పుష్ప 1 వచ్చినప్పటి నుంచి కూడా దాని తర్వాత 2 ఎప్పుడు వస్తుందా అని క్యూరియాసిటీతో గత 3 ఏళ్ల నుంచి, అంటే 2021లో పుష్ప 1 వస్తే ఇప్పుడు ప్రెసెంట్ పుష్ప 2 వస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న వెయిటింగ్కి తెరపడిందని చెప్పొచ్చు. డిసెంబర్ 4 నుంచి బెనిఫిట్ షోలతో, అంటే అర్ధరాత్రి 1 o'clock షోల నుంచి బెనిఫిట్ షోస్, దాని తర్వాత రెగ్యులర్గా కూడా షోస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే పుష్ప 2కి సంబంధించి అయితే మాత్రం ఇప్పటి వరకు దేశంలో ఉన్న చలనచిత్ర రంగంలో ఉన్న రికార్డ్స్ని తిరగరాస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీ సేల్ బుకింగ్స్కి సంబంధించి ఇప్పటికే ఇటు నార్త్ ఇండియా కావచ్చు, ఓవర్సీస్ మార్కెట్లో కావచ్చు, ఇటు సౌత్లో కావచ్చు, ఇప్పటి వరకు అమ్ముడైన టికెట్స్ని చూస్తే మాత్రం ఈ రికార్డ్స్ అన్నిటినీ కూడా కొల్లగట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పుష్ప 2కి సంబంధించి అయితే మాత్రం ఓవర్సీస్లో జరిగిన మార్కెట్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఏ చిత్రానికి జరిగినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా నార్త్ ఇండియాలో జరిగిన టికెట్ సేల్స్ను ఒకసారి చూస్తే కనుక అంటే టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే 1,00,000 టికెట్లు నార్త్ ఇండియాలో, అంటే హిందీ వర్షన్లో అమ్ముడయ్యాయి. అలాగే సౌత్లో కూడా సేమ్ అదే జరిగింది. ఓవరాల్గా అయితే రిలీజ్ అయిన 24 గంటల్లో 2,00,000 టికెట్స్ అమ్ముడవడం అంటే అది మాటలు కాదు. ఇప్పటి వరకు మనం చూస్తే కావచ్చు, యానిమల్ కావచ్చు, కల్కి కావచ్చు, డంకీ కావచ్చు, ఏ సినిమా హిస్టరీని తీసుకున్నా కూడా వాటినన్నిటినీ క్రాస్ చేసి పుష్ప 2 టికెట్స్ విషయంలో కూడా తగ్గేదేలే అంటూ కూడా మనం ఆ క్యాప్షన్ అయితే మాత్రం వాడుకోవచ్చని తెలుస్తుంది. దాంతోపాటు ఏంటంటే మరి కాసేపట్లో ఇటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడ జరగబోతుంది. యూసుఫ్గూడ పరేడ్ గ్రౌండ్స్లో అప్రాక్సిమేట్లీ 8,000 మంది వరకు కూడా ఫ్యాన్స్ రావచ్చు అంటూ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ 15,000 మంది వరకు వస్తారు అని అంచనా వేస్తున్నారు. దాంతోపాటు 200 మంది పోలీసులు అక్కడ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్కి సంబంధించి మనం లాస్ట్ టైం దేవరా ఈవెంట్ ఇండోర్లో జరిగినప్పటికీ కూడా అత్యధికంగా ఫ్యాన్స్ రావడంతో అక్కడ కొట్లాట జరిగి ఆ ఈవెంట్ కూడా ఆగిపోయిన సందర్భాన్ని చూసాం. అలాగే ఇప్పుడు పుష్ప ఈవెంట్కి సంబంధించి వెదర్ కూడా కొంతవరకు అనుకూలించట్లేదని చెప్పొచ్చు. వెదర్ సహకరిస్తే మాత్రం ఈవెంట్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎందుకంటే పుష్ప 2కి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అనేది లాస్ట్ మంత్ పెట్టడం జరిగింది. అది తప్ప ఇప్పటి వరకు పుష్ప 2కి సంబంధించి ఒక్క ప్రెస్ మీట్, అంటే ఈవెంట్ కూడా కండక్ట్ చేయలేదు. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో అది మరి కాసేపట్లో ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక టికెట్స్ విషయానికి వస్తే శ్రవంతి, ఇప్పటికే బ్లాక్లో అయితే మాత్రం ఒక్కొక్క టికెట్ 2,000 నుంచి 3,000 మంది వరకు, 3,000 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. అది బ్లాక్లో అయితే మామూలుగా బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ ధర అయితే 800 రూపాయలు పలుకుతుంది. అలాగే అర్ధరాత్రి 1 గంట నుంచి షోస్ స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి కూడా కొన్ని టికెట్స్ 1,250 ఉంటే, కొన్ని 800. అలాగే దాని తరువాత మల్టీప్లెక్స్ వీటిలో కూడా డిసెంబర్ 5, 6 డేట్ల నుంచి కొంతవరకు, అంటే 150 నుంచి 200 రూపాయల వరకు ధరలు పెంచారు. టికెట్ ధర ఏదైనా కానీ బ్లాక్లో 2,000, 3,000 ఉన్నప్పటికీ కూడా టికెట్ను కొనడానికి మాత్రం ఎవరు కూడా వెనకాడట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, లేదు అంటే ఇండియన్స్ ఎక్కడున్నా కూడా సినిమాకి మస్ట్, అంటే ఎంటర్టైన్మెంట్ని ఒక సినిమాగా, అంటే ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనకాడరు. సో అందుకనే టికెట్ రేట్స్ ఎట్లా ఉన్నా ఎక్కువగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆ థియేటర్స్ అన్నీ కూడా, అంటే టికెట్స్కి వచ్చిన డిమాండ్స్ తోటి థియేటర్లో ఒక థియేటర్లో బేసికల్లీ 6-7 షోస్ వేస్తాయి. అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లో షోస్ని అడ్జస్ట్ చేసి ఆ టైమింగ్స్, కొంచెం ఇంటర్వెల్ టైమింగ్ కావచ్చు, లేకపోతే షోకి మధ్యలో ఉన్న టైమింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేంజ్ చేసి ఆ షోస్ని పెంచి మళ్ళీ ఇవాళ మార్నింగ్ కూడా 6 o'clockకి ఒక షో ఉందని చెప్పి రిలీజ్ చేయడం. సో బుక్ మై షోలో కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. షోలో అడ్జస్ట్మెంట్ కూడా విపరీతంగా జరుగుతుంది. సో మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ కావచ్చు, ఎక్కడైనా సరే ఈ టికెట్స్ను పెంచి అమ్ముతున్నా కూడా ఎవ్వరు కూడా, అంటే ముందు వాళ్ళ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయని కొంతమంది తెలిసి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే థియేటర్ ఓనర్స్ కావచ్చు, థియేటర్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఓపెన్ చెయ్యగానే హాట్ కేకుల్లో, అంటే ఒక షో ఓపెన్ చేస్తే దాని హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్న సిచ్యువేషన్ అయితే మాత్రం
మాత్రం చూస్తున్నామని చెప్పొచ్చు. సో ఇదే మానియా December 4 అర్ధరాత్రి వరకు కూడా మనం కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అయితే మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, పుష్ప 2 లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈవెంట్కి ఎవరు వస్తారు చీఫ్ గెస్ట్ అన్న దాని మీద కూడా ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది శ్రవంతి.